రాష్ట్రంలో వరుసగా విద్యార్థుల ఫుడ్ పాయిజన్, గురుకుల పాఠశాలల్లో ఆహారం సరిగా లేదని చెప్పేసి ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాఠశాలను సందర్శిస్తున్నా ఇటు మంత్రులు ఏం చెప్తున్నారంటే సీతక్క కానీ కొండా సురేఖ కానీ టీఆర్ఎస్ వాళ్ళే దీని వెనుక ఉన్నారు. ముఖ్యంగా గురుకుల సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఇందులో ఉందని చెప్పేసి నిన్న కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా విద్యార్థుల ఫుడ్ పాయిజన్, మొన్న శైలజ అనే అమ్మాయి చనిపోయింది. నారాయణపేట జిల్లాలో 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనారు. ఏం చెప్తారు? ఇవన్నీ పరిశీలిస్తున్నారా మీరు? ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇలా ముఖ్యంగా 2016లో లాస్ట్ ఎనాచ్మెంట్ ఈ మెస్ ఛార్జీలు పెంచిన లాస్ట్ 2016లో ఎంత పెంచిందంటే 36 రూపాయలు పర్ పర్సెంట్ పెంచారు. ఒక విద్యార్థికి 36 రూపాయలు పెంచిన, అందులో 6 రూపాయలు వంటకు పోతాయి. మిగిలేది అంటే గ్యాసు, కట్టెలు అదంతా కదా. అలా మిగిలేది 30 రూపాయలల్లో 3 పూటలు, 3 పొద్దుగాల బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీయో లేకుండా బూస్టో ఇవన్నీ ఇవ్వాలి. రాగి మాల్ట్ 30 రూపాయలలో ఎక్కడైతే తెలుసు. ఈరోజు సెంచల్ కూడా జైల్లో ఉన్న ఖైదీకి ఎంత తెలుసా? రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా రోజుకు 75 రూపాయలు పెట్టేది. రేవంత్ రెడ్డి గారు మీరు చెర్లపల్లి జైలు వచ్చిన వాళ్ళు ఓటుకున్నట్ల మీకు రోజుకు 75 రూపాయల అన్నం పెట్టేది. నీకు అనుభవం. మరి పిల్లలకి ఎంత పెడుతున్నాను? నువ్వే అదే సోషల్ వెల్ఫేర్ మంత్రి నీ దగ్గర పెట్టుకో. హోం మంత్రి నువ్వే, ఇప్పుడు జైళ్ళ మంత్రివి నువ్వే, సోషల్ వెల్ఫేర్ మంత్రి నువ్వే, చదువుల మరి జైల్లో నేను 75 రూపాయలు ఇస్తున్నా, వీళ్ళకి 30 రూపాయలు ఎట్టుంటావని నువ్వు ఎందుకు పెంచలే? రాగానే వీళ్ళది ఒక ఇది వీళ్ళది ఇక బీఆర్ఎస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 1,17,000 ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నాయి. ఆ నిధుల పైసలు వీళ్ళ మీదకి ఎందుకు నువ్వు ఖర్చు పెట్టలే? వీళ్ళకి ఎందుకు పెంచలే? మళ్ళీ సంవత్సరానికి 10% 2% నువ్వు పెంచాలి కదా. ఈరోజు మీరు అన్ని పెంచుతారు, కరెంటు బిల్లులు పెంచుతారు, ఇంటి ట్యాక్సులు పెంచుతారు, మరి దానికి ఎందుకు పెంచలే? ఈరోజు వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ చట్టంలో ప్రతి సంవత్సరం మెస్ ఛార్జీలు అనేది 10% పెంచాలి, లేకుంటే 5% పెంచాలి అని పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఇంటికి రాయించుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతా పోతుంది. వాళ్ళకి మీరు ఎందుకు పెరగలే? వాళ్ళకి ఓటక్కు లేదనా? జైలు ఉన్నోనికేమో, జైలు అంటే నేరాలు చేసేటోళ్ళు, ట్రయల్లో ఉన్నోళ్ళు, అమాయకులు అందరూ ఎవరైనా జైలు ఉన్నోనికేమో 75 రూపాయలు, భావి భారత పౌరునికేమో నీవు ఇచ్చేది ఎంత? 30 రూపాయలు, 36 రూపాయలు. నంబర్ 1. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ విషయానికి వచ్చే ముందు చిల్డ్రన్స్ డే జరిగింది మొన్న. చిల్డ్రన్స్ డే జరిగినప్పుడు సరే జగన్ మంచోడా చెడ్డోడా ఏమో, ఆయన ఎక్కడికి పోయినా ఆయన స్కూల్ ప్రభుత్వ విద్యార్థులు వచ్చి ఇంగ్లీష్లో స్టేజ్ల మీద మాట్లాడేటోళ్ళు వాళ్ళు. చిల్డ్రన్స్ డే రోజు మన ముఖ్యమంత్రి మాక్ అసెంబ్లీ పెట్టింది. ఏ స్కూల్ పిల్లలు? నీ మంత్రిత్వ శాఖ చేసే ప్రభుత్వ స్కూల్ పిల్లలా, లేకుంటే నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలా? ఎక్కడ పిల్లలతో పెట్టించినావు నువ్వు? ప్రైవేట్ స్కూళ్ళతో పెట్టించినావు. అంటే నేను నా పిల్లలకు సరైన చదువు చెప్తలేను, సరైన సదుపాయాలు ఇస్తలేను, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే నా పరువు పోతుంది కాబట్టి వీళ్ళు బయటికి మళ్ళీ బక్క చిక్కుంటారు, వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్ పెడతలేను, వాళ్ళ ముఖాలు ఎట్లుంటే ప్రపంచానికి తెలుస్తాయి కాబట్టి ఆ ముఖాలను తీసుకురాకు, ప్రైవేట్ హాస్పిటల్ స్కూళ్ళల్లో మంచిగా తిని మంచిగా పెరిగే పిల్లలను తీసుకొచ్చి పౌష్టికంగా ఉన్న పిల్లలను తీసుకొని వచ్చి నా చుట్టూ పెట్టి మాకేసాన్ని నడిపి అని చెప్పేసి నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అల్ల చదివిన ఆయన్ని. ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చినాక వాస్తవానికి చాలా మెరుగైనవి, దాని కంటిన్యూయేషన్ జరిగింది. ఆయననే మొత్తము ఇట్లా తిప్పిందని అంటలేను, ఆయన దాన్ని మెరుగు చేసిండు. ఈరోజు సురేఖ గారు ఎప్పుడైనా మీరు పోయి అలా వండుకున్నారా? పోనీ ఈరోజు సీతక్క నువ్వు ఎన్ని హాస్టల్లో తిరిగినావు? ఒకరోజు నువ్వు ఏదైనా కనబడితే రీల్స్లలో మాకు కనబడుతుంది, ఎందుకంటే నువ్వు ఊకోవు. నువ్వు ఏడపోయినా ఇమీడియట్ రీలు ఒక వీడియో తీసి పెడతావు. ఒక దగ్గర ఎక్కడ మురుగులో కనబడ్డట్టు నువ్వు. మీరు ఎక్కడైనా పోయి నిద్రలు చేసిండ్రా? ఏదైనా పోయిన ఉన్నారా? మీరు ఇలా కొంతమంది హాస్టల్లో తిరిగే ముందు సార్ మనం పైసలు పెంచాలి, నువ్వు ఎంత అన్నం పెడితే వాళ్ళు అంత తక్కువ పడితే నీళ్ళు పోస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతారు వాళ్ళు. ఇంకోటి, ఈరోజు హాస్టళ్లకు వీళ్ళకి తెలుసో తెలియదు, పర్మనెంట్ వాచ్మ్యాన్ లేరు, వాళ్ళ కాంట్రాక్టు వానికి ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారు. డే అండ్ నైట్ 15,000కి ఎవడన్నా చేస్తాడా? రెండోది, దానికి వాడని లేదు, వీళ్ళే డ్యూటీలు పంచుకొని వాడని డ్యూటీలు చేయాలి. వీళ్ళే ఒక రోజు వీళ్ళు డే అండ్ నైట్. మళ్ళీ అందులో ఫుల్ టైము ఇప్పుడు గెస్ట్ లెక్చరర్ ఉంటారు, ఇంటర్మీడియట్ దీనికైతే గెస్ట్ టీచర్లు ఉంటారు. ఈ గెస్ట్ అనే పదం ఎందుకు వస్తుంది? ఇంకోటి, గురుకుల పోస్టు 3,000 పోస్టులు మిగిలే 30గా నువ్వు రిక్రూట్మెంట్ చేసినావు.
2000 పోస్టు. ఏది నువ్వు డిమెరిట్ లిస్ట్లో చేయకుండా నువ్వు పైనకి వెళ్ళి కిందికి చేసుకుంటూ కిందికి వెళ్ళి మీదికి పోయేట వరకు పోస్టు మొత్తం మిగిలినాయి. కాబట్టి ఇన్ని తప్పులు గురుకులాల కానీ పాఠశాల చేసింది టోటల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ఎవరు కాదు. పూర్తి బాధ్యత అరే ముఖ్యమంత్రి మీరా సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలా ఇసం కలిపిండు, సోడా కలిపిండు, అన్నీ కలిపిండు. మరి మీరేం చేస్తుండ్రు? ప్రభుత్వం నువ్వా ఆర్ఎస్ ప్రవీణ? సోషల్ పేరు మంది నువ్వే, హోంమంత్రి నువ్వే, మరో 4 పోలీసులను పెట్టకపోయినా రోజాడ. అంటే ఒకళ్ళ పైన కుట్ర ఉందని చెప్తే అయిపోయిందా? నువ్వు ఎన్ని రూపాయలు పెంచినావు నువ్వు ముఖ్యమంత్రి అయినాక? మెస్ ఛార్జీలు ఎంత పెంచినావు? ఒక రూపాయి పెంచినావా? నువ్వు పావులో పెంచినావా? నీ పిల్లలు 30 రూపాయలకు పోయినా తింటుంటా నీ మనవాడు మిస్టర్ రేవంత్ రెడ్డి? నీ మనవాడు 30 రూపాయలు అన్న తింటుంటా రోజు? సీతక్క నీ ఇంట్లో నీ పిల్లలు 30 రూపాయలు అన్న తింటుంటా? కాబట్టి మీరు ఒక్కొక్క హాస్టల్కి పోవాలి, ఆడ అన్నీ చూడాలి, ఒక్కొక్క రాత్రి పండుకోవాలి, ఆడ రీల్స్ చేసుకోవాలి, మీరు ఫేస్బుక్లల్లో యూట్యూబ్లలో పెట్టాలి.